దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. అలాగే కిందకి చదివితే 30వ వచనం, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? అలాగే 33వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అలాగే 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆస్వాదించుగాక. చిన్నగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వందనాలు. ఈ రాత్రి మరొకసారి నీ సన్నిధిలో కూడుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి వందనాలు ప్రభా. ఇదిగో మేము అల్పులము దేవా, ఇదిగో అయోగ్యులము ప్రభా. నీ కృప చేత రక్షించబడినటువంటి పాపులము ప్రభా. నీ కృప ద్వారా మరొకసారి నీ రక్తం కిందకు వస్తున్నాము. మా జీవితాలు మీరు అంగీకరించండి. మాలో ఉన్న ప్రతి అవిశ్వాసమును ప్రభు మీరు తొలగించి నీ రక్తములో మమ్మల్ని కడిగి దేవ, నువ్వు పలికినటువంటి ప్రతి మాటపై మాకు విశ్వాసం వచ్చినట్లుగా నీకు మమ్మల్ని చేయాలి. దేవ, ఈ కాకినాడ ప్రాంతంలో నువ్వు ఎన్నుకున్న బిడ్డల కొరకు వందనాలు దేవా. మమ్మల్ని సమకూర్చో దేవా. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నీ నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని నువ్వు చెప్పావు దేవ. ఈ రాత్రి ఈ కూడికలో నువ్వు ఉన్నావని మేము నమ్ముతాం. తప్పక మమ్మల్ని ఆశీర్వదించండి. తప్పక ప్రభు బిడ్డలు దీవించండి. మా మధ్యలోకి దిగి వచ్చి ప్రతి ఒక్కరిని ప్రభు సమాధానంతో నింపండి, ప్రేమతో నింపండి, ఎవరిని ఆత్మచేత నింపండి. ఇప్పుడు కదని హస్తాన్ని సమర్పించుకుంటూ తండ్రి నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ కుడికి అనంతరం మహిమ పొందమని ఈ కుడికిలోకి ఆటంకంగా వస్తున్న ప్రతి దురాత్మ, దెయ్యపు, క్రీస్తు విరోధి ఆత్మలన్నిటినీ కూడా యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాను. మీ సన్నిధి బలముగా దిగొచ్చునుగా. మీరు గొప్ప కార్యం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ మరొకసారి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రి మనం చదువుకున్నట్టు లేఖన భాగంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని మాట్లాడతాం. దయచేసి కొద్ది నిమిషం వాక్యం వైపు దృష్టి పెడితే మీ మనసులో అటు ఇటు పోనకూడదు. తర్వాత రెండవదిగా మనం దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండకూడదు. లేకపోతే ఇక్కడ కూర్చుని మనం వేరే వాటి కోసం ధ్యానించకూడదు. ఇక్కడ కూర్చుని మనం నిద్రపోకూడదు. ఎందుకంటే మనం అటు ఇటు దేవుణ్ణి అగౌరవపరుస్తున్నట్టుగా అవుతారు. దేవుడి సన్నిధిలో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఆయనను మనం గౌరవించాలి. మనం కూర్చోవడంలో ఆయన గౌరవించాలి. మనం ఆమె చెప్పడంలో గౌరవించాలి. ఆయనకి విధేయత చూపడంలో ఆయన గౌరవించాలి. ఖచ్చితంగా వినయము, విధేయత ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆ యొక్క సన్నిధికి ఆయన వచ్చి మనల్ని దీవిస్తాడు. ఈరోజు మనం ప్రార్థిస్తాం, ప్రభు మధ్యలోకి రమ్మని ప్రార్థించిన తర్వాత ఆయన మన మధ్యలోకి వచ్చి మనం దీవించేటప్పటికి మన మనసు అటు ఇటు తిరుగుతుందంటే ఆయన దీవించకుండానే వెనక్కి వెళ్ళిపోతాం. ఎంతమంది దీవించబడాలనుకుంటున్నారు? నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడాలనుకుంటున్నారా? దేవుడు ఎంతమంది గౌరవిస్తున్నారు? దేవుడు నిజంగా మీరు ప్రేమిస్తున్నారా? నేను ప్రేమిస్తున్నాను చేతులు ఎత్తండి. ఆమేన్. అమ్మ, నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడిని ప్రేమిస్తున్నారా? ఆమేన్. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను. నేను ఎవరి కోసం మాట్లాడుతాను? దేవుడిని ప్రేమించే వారి కోసం. దేవుడిని ప్రేమిస్తున్నాం కనుకనే ఈ రాత్రి కూర్చున్నాం. దేవుడిని ప్రేమిస్తున్నాము కనుకనే ఇక్కడ మనం ఆయన స్తుతించాం. ఎప్పటి దేవుడిని ప్రేమించాము కనుక ఆయన ఆరాధించాము. దేవుడిని ప్రేమిస్తున్నాం కనుక ఆయన వాక్యం చుట్టూ వచ్చాము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది దేవుడి వాక్యాన్ని ప్రేమించక దూరమైపోతున్న వాళ్ళు ఉన్నారు. దేవుడి వాక్యం అనుకుని వాక్యము కాని దాన్ని ప్రేమించేవాళ్ళు కూడా ఉన్నారు. వాక్యము కాని దాన్ని ప్రేమించేవాళ్ళు ఉన్నారు. చాలా మంది వాక్యానికి బదులుగా సిద్ధాంతాలను ప్రేమించేవాళ్ళు ఉన్నారు.
వాక్యానికి బదులుగా పండగలను ప్రేమించేవారు ఉన్నారు. వాక్యానికి బదులుగా వాళ్ళకు ఉన్నటువంటి లోకమును ప్రేమించేటోళ్ళు ఉన్నారు. కానీ మనమైతే జీవం కలిగిన దేవుని వాక్యమును ప్రేమించేవారుగా ఈరోజు మనం ఎందుకున్నాం తెలుసా? జీవము కలిగిన దేవుని వాక్యాన్ని ప్రేమించేటోళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దావీదు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని కూర్చున్న దాహము నాలో ఉందన్నాడు. ఈరోజు దేవుడి వాక్యం కొరకు మనకు దాహం ఉండాలి. దాహమేశ్వరుడు ఏం చేస్తాడు? వెంటనే నీళ్లు తాగుతాడు. దాహమేశ్వరుడు ఏం చేస్తాడు? తాగడు, దాని దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు వాక్యం కోసం మనకు దాహం ఉంటే ఆ వాక్యముతో మనము తృప్తి పొందుతాం. ఆకలేసినోడు అన్నం తింటాడు లేదా భోజనం చేస్తాడు. ఇప్పుడు వాక్యము నిమిత్తము ఆకలి దప్పిక మనకు అవసరమే అన్నది. అందుకే దావీదుకి ఎప్పుడు దేవుడి వాక్యం పట్ల ఆకలి ఉండేదట, దప్పుకు ఉండేదట. ఈరోజు వధువు కూడా దేవుడి వాక్యం పట్ల ఆకలి దప్పుకు ఉంటుంది. ఈరోజు చూడండి, ఉదయకాలం టిఫిన్ తింటాం. ఎలా తింటాం? ఆకలిసే తింటాం కదా. మధ్యాహ్నం 1 గంట అయ్యేటప్పటికి మరలా భోజనం చేస్తాం. మళ్ళా సాయంకాలం అయ్యేటప్పటికి భోజనం చేస్తాం. ఆకలి వేస్తుందా లేదా? ఆకలి వేస్తేనే అక్కడికి వెళ్తున్నాం. నీకు భోజనం తినాలనిపించట్లేదంటే దానికి కారణం ఏంటంటే నీలో రోగం ఉన్నప్పుడు తినాలనిపించదు. నీలో బలహీనత ఉన్నా లేకపోతే ఇంకేదైనా వ్యాధి ఉన్నప్పుడు భోజనం దగ్గరికి వెళ్ళబుద్ధి. అలాగే ఆత్మ సంబంధంగా కూడా నీకు ఆకలి ఉందనుకో, వాక్యం పట్ల నీకు దాహం ఉందనుకో, వెంటనే ఎవరు నీకు చెప్పక్కర్లేదు. టిఫిన్ పెట్టవా? ఆ టిఫిన్ సెంటర్కి వెళ్తాం, 4 ఇడ్లీ తెచ్చుకుంటాం. లేకపోతే మధ్యాహ్నం టక 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 కుక్కర్లో పప్పు పెట్టేస్తాము, వంట వండేసుకొని మళ్ళీ కలుపు తినేస్తాము. ఎవరు మన భావంతో చేయక్కర్లేదు. మళ్ళీ మధ్యాహ్నం తిన్నాం కదా, సర్లే మధ్యాహ్నం తిన్నాం కదా, ఎందుకు సర్లే సాయంకాలం ఆపుకుందామంటే ఆపుకోలేని పరిస్థితి, మళ్ళీ సాయంకాలం తింటాం. ఏ పూటకు ఆ పూట లోపల ఏమవుతుందంటే ఆకలిని పుట్టిస్తూ ఉంటుంది. అందుకే మనకు జీర్ణాశయంలో ఒక దాన్ని ఏమంటారంటే ఎన్సోక్రామ్ అంటారు. అది రిలీజ్ అవుతుంది ఎప్పుడు? ఆకలికి. అది రిలీజ్ అయినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఫుడ్ తీసుకుని లోపల ప్రేరేపిస్తుంది అంటావు, అయిపోయి కడుపు తిప్పేస్తుందండి, ఏమైనా తినాలి, కనీసం 2 ఇడ్లీ అన్న కడుపులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే లోపల నీలో ఆ యొక్క ఒక గ్రంథులు రిలీజ్ అవుతాయి. ఆ గ్రంథులు రిలీజ్ అయినప్పుడు నువ్వు ఆహారం తిన్నప్పుడు అది వెంటనే ఆ గ్రంథులు పనిచేసి తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి నువ్వు తీసుకున్న ఆహారంలో ఉన్న శక్తి ఏం చేస్తుందంటే కంటికి ఇవ్వాల్సింది కంటికి ఇస్తుంది, చెవులకి కోసం చెవులకి ఇస్తుంది, ముక్కు కోసం ముక్కుకి ఇస్తుంది, నోటికి ఇస్తుంది, ఈ శక్తి ఇస్తుంది. నీ బాడీ పార్ట్ అంతా బ్రెయిన్కి, హార్ట్కి అంతా అందిస్తారు. ప్రతి నీ భాగం, నీ శరీరంలో ఉన్న ప్రతి భాగంలోనికి ఆహారాన్ని అది అందిస్తారు. దానికి ఏది పని చేస్తుందంటే మన బాడీలో లివర్ పని చేస్తుంది. నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నా, ఏది వేసుకున్నా, లేదా భోజనం చేసినా ఏ పాటుకు ఆ పాటు. నువ్వు కంటి చూపు బాగుండాలంటే ఆకుకూరలు తినమంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆకుకూరలు తిన్నావో ఆ ఆకుకూరలో ఉన్నటువంటి విటమిన్స్ తీసుకుని ఏం చేస్తాడు? కంటికి పంపించినప్పుడు ఆ కళ్ళు చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఉదయకాలం టిఫిన్కి మనం ఆసక్తి చూపిస్తాము, అది వెంటనే లోపల ఆకలి తిప్పుతుంది, కడుపులో తిప్పేస్తుంది. వెంటనే ఆకలి వేసేస్తుంది. ఒకవేళ తినకపోతే ఏమవుతుంది? కళ్ళు తిరుగుతాయి, ఇబ్బంది అవుతుంటుంది. అలాగే ఆత్మ సంబంధంగా మన జీవితంలో ఆకలి కోసం లోపల ఆ యొక్క గంతులు రిలీజ్ అవ్వాలి. అనారోగ్యం ఉన్నవాడు రిలీజ్ అవ్వలేవు. అనారోగ్యం ఉంటే రిలీజ్ అవ్వలేవు. అందుకే ఆకలి లేదు మనకి. నిజంగా ఆత్మ సంబంధంగా నువ్వు బలహీనుడిగా ఉంటే, నువ్వు రోగిగా ఉంటే ఆత్మ సంబంధంగా నీకు వాక్యం వినాలనిపించదు, వాక్యం చదవాలనిపించదు, దేవుని సన్నిధికి రావాలనిపించదు. నీకు అనేక రీతుల్లో అది ఉంటుంది. కానీ నీకు వాక్యం కావాలి, దాహం, ఆకలి కోసం, ఆకలి వేస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఫుడ్ కోసం ఎదుగుతావు. కనీసం ఒక యాపిల్ అన్న తింటే బాగుండు, లేకపోతే ఒక ఫ్రూట్ అన్న లోపలికి వెళ్ళిపోతే నాకు చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ప్రతి పూట ఆహారం కోసం మనం ఎలా పరిగెడుతున్నామో ప్రతి సమయము కూడా మనం వాక్యం కొరకు అలాగే పరిగెడతాం. ఆరోగ్యంగా ఉన్నవాడు ఎప్పుడు కూడా వాక్యాన్ని ఎదుగుతాడు. ఆమేన్. అప్పుడు లోపలికి వెళ్తాడు. వాక్యం ఏం చేస్తుంది? నీ కంటికి సంబంధించిన వాక్యాన్ని కంటికి పంపిస్తారు. నీ బ్రెయిన్కి పంపించవలసిన వాక్యాన్ని బ్రెయిన్కి పంపిస్తారు. ఆ సరైన వాక్యము ఆహారం బ్రెయిన్కి వెళ్ళినప్పుడు నీ బ్రెయిన్లో ఆలోచించినప్పుడు మంచి ఆలోచన పడతాయి. ఏదైనా సరిగా లేదనుకో బ్రెయిన్లో బ్లడ్ ఏమవుతుంది? స్ట్రక్ అయిపోతుంది. స్ట్రక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? బ్రెయిన్ స్ట్రక్ అవుతాయి.
ఆటోమేటిక్గా చెయ్యో కాలో పని చేయకుండా అయిపోతుంటుంది. ఇమీడియట్గా అలా జరిగినప్పుడు వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజెక్షన్ పెట్టి చేయించుకుని సెలైన్ పెట్టుకుంటే మళ్ళీ రికవర్ అవుతుంది. ఆ బ్లడ్ని ఏం చేస్తారంటే స్ట్రక్ అయిపోయిన బ్లడ్ని వాళ్ళు కరిగించడం మొదలు పెడతారు. మళ్ళీ అప్పుడు కరిగించినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ వెళ్ళి త్వరగా వెళ్ళి మేలుకుంటే ఏమవుతుంది, చేతులు కాళ్ళు మళ్ళీ రికవర్ అవుతాయి. కానీ నువ్వు ఆలస్యం చేసినప్పుడు ఏమవుతుందంటే అది నీ జీవితాంతం లేకపోతే 6-7 నెలలు ఏం చేస్తుంది, చేయలేకదు కాలు లేకదు ఏమీ ఉండదు. అలాగే ఆత్మ సంబంధముగా మన బ్రెయిన్లో రక్తం గడ్డగట్టకూడదు. రక్తం గడ్డగట్టిందంటే మన చేతులు పనిచేయవు, వాక్యాన్ని చదవలేము, నడవలేము, మన పనులు మనం చేసుకోలేము. భక్తులు ఎవరో మనం తోయవలసి వస్తుంది, లేదా కొట్టవలసి వస్తుంది, ఇలా చెయ్యెత్తాలి, ఇలా వారికి ఎందరిపోతారు. అవునా కాదా? మన భౌతికమైన శరీరాన్ని దేవుడు మన దగ్గర ఎందుకు పెట్టాడు? నిజంగా ఆత్మ సంబంధముగా ఈ పూర్తి వాక్యాన్ని తెలుసుకోవడానికి. ఎంత అంతగాని నువ్వు ఎక్కడికో చూడక్కర్లేదు, నీ శరీరంలోనే ఉంది మొత్తం వాక్యం అంతా. నువ్వు బాగా చూడగలిగితే, నువ్వు మంచిగా దీన్ని పరిశీలన చేస్తే, నీ ఉదయం నుంచి సాయంకాలం వరకు వచ్చే ఆ డైజెషన్ విధానం కావచ్చు, ఆ సాయంకాలం వరకు నీ జీవన విధానమే ఆత్మ సంబంధమైన జీవితాన్ని చెప్పిస్తాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. నీ ఆత్మ సంబంధమైన జీవితం బాగుండాలంటే ముందుగా నువ్వు భౌతికంగా ఎలా ఉన్నావో చూడాలి. చూస్తేనే నీకు ఎలాంటి సమస్యలు ఉండవు. అవునా కదా? కాళ్ళు నొప్పులు ఎందుకు వస్తున్నాయి? దానికి కాలుష్యం వెళ్ళక. కాళ్ళు నొప్పులు ఎందుకు వస్తుంటాయి? కాలుష్యం వెళ్ళాలి. అందుకే నీ కాలుష్యం తగ్గిందమ్మా, నువ్వు ట్యాబ్లెట్లు వాడాలి, లేకపోతే పలానా చేపలు తినాలి అని చెప్తాడు. ఎందుకని? ఆ యొక్క చేపలు తిన్నప్పుడు నీ కాళ్ళకి శక్తి వస్తుంది. నీ కళ్ళు సరిగా కనపరచట్లేదు అని ఏమంటాడు, అమ్మ నువ్వు ఆకుకూరలు తినాలమ్మ అంటాడు. ఇప్పుడు ఆకుకూరల కోసం నువ్వు పరిగెడతా ఉంటావు. లేకపోతే మరో దానికి మరొకటి చెప్తాడు. అంటే ప్రతి దానికి డాక్టర్ ఏం చేస్తాడు, పలానా ఆకుకూరలు తిను, లేకపోతే పలానా కూరగాయలు తిను, లేకపోతే బీరకాయ ఫ్రై తిను అని చెప్పినప్పుడు అవి తింటున్నప్పుడు నీకు ఏమవుతుందంటే స్లోగా క్రమేణా నీ రూపాంతరపరచబడి మొదలు పెడతావు. అలాగే దైవికంగా కూడా నువ్వు పరిచయానికి ముందు పరిగెత్తాలన్నా, దేవుడి వాక్యానికి పరిగెత్తాలన్నా, ప్రార్థనకు పరిగెత్తాలన్నా నువ్వు తీసుకోవాల్సినటువంటి ఆహారం ఉంటుంది. ఆ ఆహారం ఎప్పుడైతే తీసుకుంటున్నావో నువ్వు బలహీనంగా ఉన్నావు అనుకో, ఏం చేస్తాడు వెంటనే నీకు సెలైన్ పెడతాడు. నీ బీపీ డౌన్ అయినప్పుడు సెలైన్ ఏం చేస్తాడు, నిన్ను మళ్ళా పైకి లేస్తుంది. ఒక్కోసారి ఆత్మీయంగా నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు వచ్చి నీకు ఒక సెలైన్ పెడుతుంటాడు. ఆ ఎంఎస్ సెలైన్ పెట్టినప్పుడు మళ్ళా నీకు శక్తి పైకి లేస్తుంది. నువ్వు నీరసం అంతా కూడా పోతుంది బయటికి. ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు? అలాంటి సమయంలో నీ జీవితాన్ని తగినట్లుగా నీకు వాక్యాన్ని ఇచ్చి నిన్ను పైకి లేపడం మొదలు పెడతాడు. ఇదంతా ఎవరికంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారి కొరకు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు? దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలా మంది చెప్తారు దేవుడిని ప్రేమిస్తున్నాను, మీ దేవుడు అంటే మాకు చాలా ఇష్టమండి, ఆ గుడికి వెళ్తున్నప్పుడు కారు వేసుకుంటాను, నేను పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటాను, నేను అలాగే అన్ని రకాల మతాల వారు చెప్తుంటారు నాకు యేసుబాబు మీద కోపం ఏమీ లేదు, నాకు యేసుబాబు అంటే చాలా ఇష్టం అంటారు. చాలా ఇష్టం నాకు యేసుబాబు అంటే. నేను ప్రతిసారి వాళ్ళకి వెళ్తాను, క్రిస్మస్ కవర్ పంపిస్తాను, లేకపోతే గుడికి సందా పంపిస్తారు, నాకు ఇష్టం లేదన్నారు. ఏ మతానికి చెందిన వారైనా ఎలాంటి మనుషులని యేసుబాబు ఇష్టం అంటాడు. ఇప్పుడైతే దేవుణ్ణి ఇష్టపడే వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నారు, వీళ్ళ కాదు. అసలు దేవుని ఇష్టపడేవారు ఎవరో తెలుసా? ఆయన జగత్తుకు పునాది వేయబడక మునుపు ఆయన సంకల్పంలో ఉన్నవారే దేవుని ప్రేమించేవారు. ఈరోజు రోడ్డు మీద వెళ్ళిపోవాలి అందరూ కాదు, చిన్నప్పుడు ఎలాగ అనుకుంటాం, వాళ్ళు సిలువ చూడగానే అంటాం, అవునా? ఇలాగే చూసేసుకుని అరగంట నాకు ముద్దు పడుతుంటాం, అవునా? నేను ప్రేమిస్తున్నాను అని అంటాం. ఇప్పుడు వాళ్ళ కోసం మాట్లాడట్లేదు, ఇది వారి కోసమే మాట్లాడట్లేదు. అసలు ఎవరైనా ప్రేమిస్తారంటే ఆయన జగత్తుకు పునాది వేయబడక మునుపు, భూమికి పునాదులు వేయబడక మునుపు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో దేవుడు కొంతమంది ప్రజలను ఎన్నుకున్నాడు. అక్కడ గొర్రె పిల్లలు వధించి, అక్కడ ముందుగానే గొర్రె పిల్లలు వధించాడు. ఎప్పుడు? ఇంకా భూమిలో గొర్రె పిల్లలు వధించబడకుండా, ఛాయల్లో గొర్రె పిల్లలు వధించబడకుండా, ఆ నిజమైన గొర్రె పిల్లలు వధించబడకుండానే ఒక ఇది వరకే ఆ యొక్క భూమికి పునాదులు వేయబడక మునిపే ఒక గొర్రె పిల్లను వధించాడు. ఆ రక్తాన్ని తీసుకున్నాడు, ఆ రక్తంతో గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథాన్ని రాసి దాన్ని ఏం చేశాడు? ఆమె ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. ఇప్పుడు అందులో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అసలైన దేవుడిని ప్రేమించేవారు. ఏంటి దేవుడిని ప్రేమించేది? ఎలాంటి ప్రేమది? ఓ అది ఇస్తే ఇది ఇస్తే అది ప్రేమ అనుకుంటున్నారు. అలాంటి కాదు నిజంగా దేవుని ప్రేమించేవారు.
నాకు ఏం ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, దేవుడిని ప్రేమిస్తాను అన్నవాడు. ఈరోజు మనకి ఏదైనా కలిగితే దేవుడిని ప్రేమిస్తాం, లేకపోతే దేవుడు అంటే నాకు పడదంటాం. ఓ రోగస్తులు అయిపోతే, స్వస్థపరిస్తే ఓ నాకు దేవుడు అంటాము, లేదా బలహీనత ఉంటే దేవుడు కాదంటాం. ఏదైనా నిజంగా ఒక కారు కొనుక్కున్నా దేవుడు నాకు ఇచ్చాడు అంటాము. అందరికీ కారు ఇచ్చి మనకు ఇవ్వకపోతే దేవుడే లేడు అంటాము. అందరికీ ఇల్లు వచ్చాయి, నాకు ఇల్లు రాలేదు, దేవుడు లేడు, ఏమీ లేడు అంటాం. ఈ ప్రేమ కాదు వాళ్ళది. ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా దేవుడు వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? దేవుడి సంకల్పంలో ఉన్నవాడు. నువ్వు దేవుడి సంకల్పంలో ఉంటే నువ్వు ఆయన ప్రేమించే విధానమే డిఫరెంట్గా ఉంటుంది. నీవు నిజంగా దేవుని యొక్క సంకల్పంలో ఉంటే, ఆ గ్రంథంలో నువ్వు ఉంటే, ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు ఉంటే, నీవు ఆయన్ని ప్రేమించే విధానమే డిఫరెంట్గా ఉంటుంది. ఇలా అనుకుంటాను, ఈరోజు లోక ప్రేమ ఏమి కాదు, లోక ప్రేమ ఏమి కాదు, ఏదో అమ్మాయిపై ప్రేమించుకునేది కాదు, లేదా తల్లికి కుమార్తెకుండే ప్రేమ కాదు, లేదా తల్లికి కుమారుడుకుండే ప్రేమ కాదు. దేవుని ఎలా ప్రేమిస్తావు తెలుసా? నువ్వు అగాపే ప్రేమతో ప్రేమిస్తావు. ఎందుకంటే దేవుడు కూడా అగాపే ప్రేమతోనే తన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. అదే విధంగా తన వధువు కూడా ఆయన అగాపే ప్రేమతోనే ప్రేమిస్తారు. మనం ఆయన దగ్గర నుంచి అగాపే ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మన యొద్ద నుంచి కూడా అగాపే ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈరోజు మనం ఆయన అగాపే ప్రేమతో ప్రేమించాలి. ఈరోజు చాలా మంది ఫిలియో ప్రేమతో ప్రేమిస్తారు. ఆయన ఎలా ప్రేమిస్తారు? నా బాబే, నా యేసు బాబు నాకు అన్ని ఇచ్చాడు, ఏం తక్కువ చేయలేదు, నాకు అన్ని ఇచ్చాడు, ఓ బిల్డింగ్లు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. నా దేవుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దేవుడి కృప. అది ఫిలియో ప్రేమ. నీకు ఏదో మేలు చేశాడు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు. ఏదో నీకు మేలు చేశాడు కనుకనే నువ్వు ప్రేమిస్తున్నావు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏదో నిన్ను ఏదో చేస్తే నువ్వు ప్రేమించేది అది జనరల్ ఉండే ప్రేమ. ఫర్ సపోజ్ ఒక రాజకీయ నాయకుడు వచ్చి నీకు ఒక ఇల్లు శాంక్షన్ చేసాడు అనుకో, నా బాబే నా ఓటు ఆయనకి వేస్తాను. లేదా నీ ఇంటి ముందు సిమెంట్ రోడ్ వేసాడు అనుకో, నా బాబే నా ఓటు ఆయనకి. నీకు ఇంటి పనులు తగ్గించాడు, ట్యాప్ వేసాడు అనుకో, ఓ మహానుభావుడు అయ్యి బాబు, రారాజు మహారాజు, నేను నా గుండెల్లో పెట్టుకుంటాను బాబే అంటామా? అవునా? ఎందుకంటే ఏదో మేలు చేశాడు కాబట్టి, ఏదో మేలు చేశాడు కాబట్టి నా వచ్చే సంవత్సరం కూడా నా ఓటు నీ పార్టీకే, నేను అత్యధిక మెజారిటీతో చేసేస్తాను నిన్ను. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కుయ్యో 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 అని తిరిగేసింది, నాకు హాస్పిటల్ బిల్ అంతా కట్టేశాడు కాబట్టి నేనే నీకు ఓటేస్తాను. ఇదేంటంటే అతని వద్ద నుంచి నువ్వు ఏదో మేలు పొందుకున్నావు కాబట్టి తిరిగి అతను ప్రేమిస్తున్నావు. కానీ అలా కాదు దేవుని ప్రేమ. దేవుడు అలాగ ప్రేమించే వారి కోసం ఎదురు చూడట్లేదు. అలా డినామినేషన్ కూడా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది అన్ని మతం వారు వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి బాబా అంటారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి ఏదో ఇంట్లో కలిగిందనుకో వెంటనే చాలా కాలు పంపేసి ఇంతటితో నీకు నాకు రుణం తెగిపోయింది బాబయ్యా అని వదిలేస్తారు. ఈరోజు క్రైస్తవులు కూడా అంతే. ఈరోజు చర్చికి ఎందుకు వెళ్తున్నామంటే ఆయన నుంచి ఏదో మేలు పొందుకున్నాం కాబట్టి. ఈరోజు ఎందుకు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా తిరుగుతామంటే అతని వల్ల మనకి ఏదో మేలు జరిగింది, మన కులం వారికి మేలు జరిగింది, ఈ పార్టీని మనం వదలకూడదు. ఇతను ఇంకో కులం వారికి న్యాయం జరిగింది, బాగా చూశాడు, ఇతను మనం వదలకూడదు. ఏంటంటే కృతజ్ఞతా భావంతో మనం ప్రేమిస్తూ వెనక్కి వెళ్తుంది. కానీ ఇప్పుడు దేవుడు అలాంటి యొక్క ప్రేమను మన యొద్ద నుంచి ఎదురు చూడట్లేదు. అలాంటి ప్రేమను మన యొద్ద నుంచి అది కోరుకోవట్లేదు. ఆయన ఎలాంటి ప్రేమను కోరుతున్నాడు మన యొద్ద నుంచి? ఆయన మనకి ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా, ఆయన మనల్ని బాగు చేసినా బాగు చేయకపోయినా, ఆయన మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకున్నా, ఆయన కోసం సంపూర్ణంగా నువ్వు వెలిగిండి ఏది ఏమైనా నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు చూసావా, అలాంటి ప్రేమని కోరుతున్నాడు. అందుకని దేవుని ప్రేమించు వారికి అప్పుడు అంటున్నాడు, అయ్యో అందరం ప్రేమిస్తున్నాము అనుకుంటారు చాలా మంది. వెంటనే నీ ఆలోచన అలా రాకుండానే నెక్స్ట్ ఇంకో పదం వాడాడు. దేవుని ప్రేమ అంటే ఈరోజు అందరూ ప్రేమిస్తున్నారని తెలుసా మీకు? యేసుప్రభు అంటే అవకి ఇష్టం లేదనుకోకండి. ఈరోజు భారతదేశంలో అన్ని గుడికి వెళ్ళి యేసుప్రభు ఇష్టమే. ఎందుకంటే వాడు షాపుల్లో ఓ మూల ఆయన ఫోటో కూడా పెడతారు, ఆయన కూడా ఇడ్లీ పెడతారు, దాని మీద పంచదార వేసి, అవునా? ఆయనకి అగరత్తులు పెడతారు, మాకు ఇష్టం అంటారు. అయితే అలా ప్రేమిస్తూ అందరూ కాదది.
ఈరోజు లోకం వాళ్ళు ప్రేమిస్తున్నారు, ఆ ప్రేమ కాదు, అలాంటి ప్రేమ కాదు. సంఘ శాఖలు ప్రేమించే ప్రేమ కాదు ఆయనకి. ఆయన ఎలాంటి ప్రేమ కోసం ఎదురు చెప్తున్నాడు. అందుకే దేవుని ప్రేమించే వారికి అనగా ఎవరు దేవుని ప్రేమించేవారంటే ఆయన సంకల్పం చెప్పున, ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారు, ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారే దేవుని ప్రేమించేవారు. నిజంగా ఎవరైతే ఆయన సంకల్పంలో ఉన్నారో, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నారో ఆయనను నిజంగా ప్రేమిస్తారండి. ఆయన నిజంగా యథార్థంగా ఎవరు ప్రేమిస్తారంటే ఆయన సంకల్పంలో ఉన్నవారు వధువు మాత్రమే ఆయనను అగాపే ప్రేమతో ప్రేమిస్తుంది. ఏంటి అగాపే ప్రేమ? ఏంటి అగాపే ప్రేమ? ఏదో మేలు పొందుకుంటే ఆయన ప్రేమించడం కాదు, ఏదో మేలు పొందుకుంటే ఆయన ఆరాధించడం కాదు. నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నిన్ను ఆరాధిస్తాను అనేది నిజమైన ప్రేమ. అందుకే యోగుకి అన్ని ఇచ్చాడా? అన్ని ఇచ్చాడు. అప్పుడు ఏమన్నాడు సాతానుడు? నిన్ను ఎందుకు యోగు ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆమేన్. నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా? నువ్వు అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, అది ఇచ్చావు, అది ఇచ్చావు, అందుకే నేను ప్రేమిస్తున్నాడు. ఓ నీకు అదే అర్థమైందమ్మా యోగు కోసం, అయితే ఇవన్నీ కూడా తీసేస్తానన్నాడు. బిడ్డలు తీసేసుకున్నాడు, అతని ఆస్తి తీసేసుకున్నాడు, అతని కార్లు బంగ్లాలు తీసేసుకున్నాడు, భార్య కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమేన్. అప్పుడు యోగు ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? ఆమేన్. ఇవన్నీ ఒకప్పుడు నా దగ్గర లేవు, యెహోవా ఇచ్చేశాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలిగిన కాక. ఫస్ట్ ఎపిసోడ్ గా సాతాను బుర్ర తిరిగిపోయింది. ఈ యోగు సామాన్యుడు కాదు అనుకున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడి పిల్లలంత సామాన్యులు కాదు. సాతానుడు ఏమనుకున్నాడు? అండర్ ఎక్స్పెక్టేషన్ ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క ఎస్టిమేషన్ చేత తప్పేశాడు. వీళ్ళు ఎలాంటి వాడు అంటే మిగతా వాళ్ళు అనుకున్నాడు, లోకరన్స్ ఏదన్నా ఉంటే వస్తారు లేదా లేదు, మెథడిస్టులు ఏదైనా ఉంటే వస్తారు లేదా లేదు, సంఘ శాఖ వారు ఏదైనా ఉంటే వస్తారు లేదా లేదు. ఈ రోజు మనల్ని ఆ విధంగానే వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కానీ వధువు ఆ విధంగా ఉండదు, వధువు ఆ విధంగా ఉండదు. ఎందుకంటారా? ఆమె హల్లెలూయా, ఆమె ప్రేమ విధానమే వేరు. అప్పుడు యోగు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, నాకేం ఇబ్బంది ఏమీ లేదు. దేవుడు నన్ను ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను. బంగ్లాలో కూర్చోమంటే బంగ్లాలో కూర్చుందాం, పాకలో కూర్చోబెడితే పాకలో కూర్చుంటాం. అవునా కాదు? సైకిల్ మీద తిరగమంటే సైకిల్ మీద తిరుగుదాం, కారు మీద తిరగమంటే కారు మీద తిరుగుదాం. అవునా? లేదా 100 రూపాయల భోజనం తినమంటే 100 రూపాయలు తిందాం, 20 రూపాయల భోజనం తినమంటే 5 రూపాయల భోజనం ఉంది. ఇప్పుడు 5 రూపాయల భోజనం తిన్నాం. ఆమె 100 రూపాయల భోజనం పెట్టినప్పుడు నా దేవుడే నా బాబు అంటాం, 5 రూపాయలు పెడితే ఇలాంటి భోజనం ఏంటి అనుకునేది కాదు. దేవుని పిల్లలు ఎక్కడ పెట్టినా సంతోషపడతాను ఉంటాడు. అతనికి ఏం బాధపడు, వాడికి ఉంది నాకేమీ లేదని బాధపడడం అనుకోండి. ఎందుకంటే మన స్పెషల్ పీపుల్స్, చాలా ప్రత్యేకమైనటువంటి ప్రజలు ఉన్నాం. అందుకే అంటాడు దేవుని ప్రేమించు వారికి. ఈ పదము చదివి మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని చెప్పి నెక్స్ట్ మళ్ళీ మాట చెప్తున్నాడు. ఇక్కడ చిన్న లిటికేషన్ పెట్టాడు. దేవుని ప్రేమించువారు అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి అన్నాడు. ఆమేన్. సమస్తము సమకూడి మేలు కొరకు ఆయన జరిగిస్తా ఉన్నాడు. నేను ఏం మాట్లాడుతున్నానంటే మన జీవితాల్లో నువ్వు ఎన్నుకున్న వాడి జీవితంలో ఏది చేసినా మనకి మేలుగానే చేస్తాడు. నేను దాన్ని స్పష్టంగా నమ్ముతాను. మనకు అనుకుంటాం ఏదో నష్టపోతున్నాం అనుకుంటున్నాం, కొన్నిసార్లు మనం బాధపడిపోతుంటాం. వారికి ఉంది మనకి లేదనిపిస్తారు, వాళ్ళు అన్ని కలిగి ఉన్నారు మనకి ఏమీ లేదనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నిజంగా మనం అన్నింటిలో చాలా గందరగోళం గురవుతుంది. ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మేము మొన్న వరంగల్ ప్రాంతం వెళ్ళి మేము తిరిగి వస్తున్నప్పుడు అనుకోకుండానే మేము రూట్ మారి 10 కిలోమీటర్ల ముందుకు వచ్చేసాం. రూట్ మారిపోయిన చాలా బాధపడుతుంది. ఒకటే నాకు పరిశుద్ధాత్మ ఒకటే మాట్లాడుతుంది, నా సోదరుడు డ్రైవింగ్ చేస్తున్నాడు టైంలో, ఏం పర్లేదు మనం భయపడకూడదు, దేవుడి పిల్లలకి సమస్తం సమకూడి మేలే చేస్తాడు. ఈ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వేస్ట్ అయిపోయి మన టైం వేస్ట్ అయిపోదు, ఏదో దేవుడు చేస్తాడని చెప్పేసి ఆయన నేను ఒకే విశ్వాసంతో ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఇద్దరు కలిసి నడుస్తున్నాడు, సేమ్ ఫెయిత్ ఉన్నారు. ఇద్దరు సమ్మతించకుండా దేవుడు అక్కడ కార్యం చేయడు. ఇద్దరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకరిగా లాగితే తేడా వస్తారు. అందుకే ఖచ్చితంగా సమ్మతించి విశ్వాసంతో ముందుకు సాగాలి. మేమిద్దరం కూడా ఒకే థాట్ మీద వెళ్తున్నాం,
వాస్తవానికి చాలా నష్టం. 15 కిలోమీటర్ల ముందుకు వచ్చేసాం, మిస్ అయిపోయిన దారి. మళ్ళా తిరిగి వెళ్ళాలని ఎంత దూరం అయితే బయటకు వచ్చాము అంతే దూరం వెనకాలి. ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అని అనుకుంటున్నాము. ఈ లోపల అక్కడ రూట్ మీద వెళ్ళినప్పటికి అక్కడి నుంచి షార్ట్ కట్ దేవుడికి చూపించాడు. నేను ఈ విధంగా అన్న తర్వాత నాకు రివీల్ అయింది. ఆమె ఇదంతా తిప్పుకునేది ఇంకా బోల్డేటో నేను దేవుడు తీసుకెళ్లి షార్ట్ కట్ లో అసలైన హైవే ఎక్కించాడు అన్నాడు. అప్పుడు అనిపించింది దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? కొన్నిసార్లు మనం నష్టపోతున్నట్టుగా అనిపిస్తారు, కానీ నిజంగా దేవుడు మనం ఎన్నుకున్నప్పుడు, దేవుని వాక్యం మీద మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడు మనలను ఎక్కడా తప్పిపోకుండా, ఎక్కడ మనం జారిపోకుండా, ఎక్కడ మనం కుంగిపోకుండా ఆయన మనకు మంచి కొరకే మేలు ఎప్పుడు జరిగిస్తున్నాడు. ఆయన మనం కీడు తలపెట్టేవాడు కాదు. మన దేవుడు కీడు తలపెట్టేవాడు కాదు. దేవుడు చాలా సార్లు మన అంచులో తీసుకెళ్ళిపోతున్నట్టు, కానీ కీడు తలపెట్టే దేవుడు కాదు. అందుకే ప్రవక్త దేవుని పక్షిరాజులైన వర్తమానం బోధించాడు. అలాగే ప్రవక్త పక్షిరాజు గూడులో రేపునట్లుగా వర్తమానం బోధించాడు. పెద్ద పక్షిరాజు తల్లి పక్షిరాజు ఏం చేస్తారో తెలుసా? కొన్ని సందర్భాల్లో మొట్టమొదటిగా పుట్టినప్పుడు అంట ఒక జంతువుని వేటాడి ఒక జంతు చర్మం తీసుకొచ్చి ఆ జంతు చర్మం మీద ఆ చిన్న పిల్లని పెడతాదట. పెట్టినప్పుడు నా తల్లి చాలా మంచిది అనుకుంటుందట. ఎవరు? చిన్న పక్షిరాజు. కొన్నిసార్లు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నన్ను ఎప్పుడు సిగ్గుపరచబడడం లేదు, నా దేవుడు మంచి దేవుడు అని మనకు అనిపిస్తూ ఉంటారు. ఆమె ఆయన ఆ చిన్న పక్షిరాజుకి చిన్న పిల్లకి ఓ జంతు చర్మం తీసుకొస్తే కుర్లాం పైప్ లా ఉందంట. అయితే అప్పుడు ఏం చేసేదంటే అది కొంచెం పెరిగేటప్పటికి మంచి మాంసం తెచ్చి వేడి 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 మాంసం తెచ్చి నోట్లో పెడుతుండే అబ్బాబా నా బంగారు తల్లి అనుకుందంట. కానీ ఏం చేశాడు దేవుడు? దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేసిన తల్లి పక్షిరాజు అంటే వెంటనే దేవుడికి స్తోత్రం కలుగునుగా. వెంటనే ఆ పక్షిరాజు ఏం చేసిందంటే నేను అలా ఆచుకు తీసుకెళ్తాను అన్నంట. ఎక్కడికి? ఆచుకి వెళ్దామందంట. ఓ మా మమ్మీ ఆచుకు తీసుకెళ్తుంది అనుకుందంట. ఓ అనుకుంటున్నాడు పైనుండి. ఓ భుజాలు పెట్టుకుని చిన్నపిల్లలు తండ్రి మీద భుజాలు పట్టుకుని ఎలా ఉంటారు? పీకి నొక్కుతూ ఎలాగైనా తిరుగుతూ ఉంటారు, లేదా మెడ మీద ఎక్కుతూ ఉంటారు. అలాగే తన తల్లి దగ్గర ఓ ఆచు కోసం తిరుగుతూ ఉందంట. ఓ మా మమ్మీ ఓ సన్ రూపు ఇక్కడ కారు మీద వెళ్తున్నట్టుగా ఉందంట ఆ పక్షిరాజుకి. ఈ లోపల పైకి తీసుకెళ్ళిన తర్వాత తన పిల్లని కుదురు పడేసిందంట. అది తిరుగుతూ 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 దొరుకుతుంది. అయ్యో ఎంతవరకు నేను మంచి తల్లి అనుకున్నాను, కానీ ఇంత కసాయి తల్లి అనుకుంటాను, ఇలా చేస్తామని అనుకోలేదే బాబు అంట మొదలెట్టిందంట. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఏదైనా నష్టం కలిగినప్పుడు, కొన్నిసార్లు మనకి ఇబ్బంది కలిగినప్పుడు దేవుడిని ఏమంటామో తెలుసా? దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుడు నన్ను పక్కన పెట్టేశాడేమో. నీవు జీవితంలో ఒక్కసారి నేను దేవుడు ఎన్నుకుంటే నీవు ఆయన మర్చిపోలేమో తప్ప ఆయన నిన్ను ఎప్పుడు మర్చిపోడు. కొన్ని సందర్భాల్లో ఆయన నిన్ను మర్చిపోయినట్టు కనిపిస్తాడు, కానీ దేవుడు ఎప్పుడు మనం మర్చిపోడు. దేవుడు నన్ను వదిలేసాడే అనిపిస్తాడు, కానీ దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగా. అప్పుడు మరలా ఓడు పడిపోతుందంట, దాని గుండెలు జారిపోతున్నాయి అంట. ఆమె మరలా పైనుంచి వచ్చి ఇలా తీసుకెళ్ళి మళ్ళా పైకి తీసుకెళ్ళిందంట. అమ్మయ్యా నా తల్లి మంచిదంట మొదలెట్టింది. ఇప్పుడు దాకా తిట్టినటువంటి ఆ పిల్ల మళ్ళీ నా తల్లి మంచిదంట మొదలుపెట్టిందంట. కొన్నిసార్లు మనం లోయల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, కష్టాల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు మన జీవితాలు అలాగే ఉంటాయి. దేవుడిని దూషించేటట్టుగా అయిపోతుంది. నాకు ఏం మేలు చేయలేదు నా దేవుడు, ఆమె నాకు ఏం మేలు చేయలేదు నా దేవుడు అని బాధపడిపోతామంట. అప్పుడు మరలా ఆ పక్షులు అలా పైకి తీసుకెళ్ళి ఏం చేసిందంట? అమ్మయ్య అనుకుల్లో మళ్ళీ తప్పుందంట. ఆమె అప్పుడు అందంటే నీ రెక్కలు విప్పందంట. తల్లి ఎలా ఎగురుతుందో పిల్ల కూడా అలాగే ఎగరడం ప్రారంభించింది. ఇప్పుడు దేవుడు ఎందుకు మన కష్టాలు కూడా లోయలు కూడా నడిపిస్తున్నాడంటే ఆయన సారూప్యంలో మనం మారాలని. ఆయన ఏ విధంగా భూమి మీద ఉన్నాడో ఆ విధంగా ఆయన సారూప్యంలోకి మనం మార్చబడాలని. కొన్నిసార్లు మనం శ్రమల గుండా, శోధనల గుండా, కష్టాల గుండా నడిపిస్తాం. అందుకే యోబు కష్టపడ్డాడు, కానీ దేవుడిని విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు పరీక్షించాడు. తర్వాత ఏదైతే యోబు పోగొట్టుకున్నాడో దానికి రెట్టింపు దీవెన ఆశీర్వాదము మరలా యోబు చేతిలో పెట్టాడు. దట్ ఈజ్ అవర్ గాడ్. ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారు
ఆయన ఎన్నికలో ఉన్నవారు వారి జీవితాల్లో ఏది జరిగినా మేలు జరుగుతుంది. మేలు జరుగుతుంది, ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆమె మనకి ఏదో కీడు జరుగుతుంది అనుకుంటాం, మన జీవితాల్లో ఏదో లాస్ అయిపోతుంది అనుకుంటాము, కానీ ఎన్నటికీ కూడా లాస్ అవ్వము. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎన్నటికీ లాస్ అవ్వము. లాస్ అవ్వము మనం అసలు అనిపిస్తుంది మనకి ఏదో నష్టం జరుగుతుంది, కానీ దేవుడు నష్టం జరగనప్పుడు ఎవరికి దేవుని సంకల్పం చెప్పినా నిలబడిన వారే ఈరోజు వారే దేవుడు నిజంగా ప్రేమిస్తారు. ఆమె అందుకే ఏమి నష్టమే జరగట్లేదు. నువ్వు బానిసగా ఉన్నా, నువ్వు అప్పులు అయిపోయినా, నువ్వు లోకంలో ఇబ్బందులు అయిపోతున్నా, నువ్వు రోగాలకు గురైపోతున్నా, నీకు తెగుళ్ళు అయిపోతున్నా, నీకు శత్రువులు ఎక్కువైపోతున్నా, నీకు ఇబ్బంది అయిపోతున్నా, గుర్తుపెట్టుకో, నువ్వు ప్రజలకు నచ్చట్లేదు, నువ్వు మనుషులకు నచ్చట్లేదు, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు. దాని అర్థం తెలుసా? నువ్వు ప్రజలకు నీకు దూరం అవుతున్నారంటే దేవుడు నీకు దగ్గర అవుతాడని అర్థం. ఆమె నువ్వు ఒంటరిగా ఉంటున్నావు అంటే కనుక దేవుడు నీ దగ్గరకు ఉన్నాడని అర్థం. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వేమీ కొరి అయిపోతుంది పని లేదు. ఎందుకు దేవుడు నువ్వు క్లోజ్ అవడానికి దేవుడు పెడతాడు. ప్రవక్త అంటున్నాడు, మనిషికి మానవుడికి ఒత్తిడి పెట్టడానికి దేవుడు పుట్టినప్పుడే. మనం ఒత్తిడి ఉందని చెప్పి చాలా టెన్షన్లో చాలా ఒత్తిడి పడిపోతాం, టెన్షన్లో ఒత్తిడిలో ఉంటాయి, చాలా ఇబ్బంది గురైపోతూ ఉంటాం. ఆ టెన్షన్ అన్నాడు ప్రవక్త, ఆ టెన్షన్ అనేది మానవ జీవితంలో ఒక భాగం అయిపోయిందంట. పొద్దున్న స్కూల్కి పంపించడానికి పిల్లల కోసం టెన్షన్, అక్కడ చదువుకుంటుందో లేదో టెన్షన్, నెలవారీ శాలరీ పడుతుందో లేదో టెన్షన్, పెన్షన్ పడుతుందో లేదో టెన్షన్, ఎవరితో మనతో మాట్లాడితే టెన్షన్, చిన్నది ఏదైనా తెలియని రోగం మనకు వస్తుందంటే టెన్షన్, ఆ రోగం వచ్చి మనం చంపక ముందే ఆ టెన్షన్ మనం చంపేస్తూ ఉంటుంది. ఆ రోగం వచ్చి మనకి ఇంకా ఏం చేయదు, అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వదు, కానీ దానికంటే ముందు ఇంకో రోగం, టెన్షన్ అనే రోగం వచ్చి మనం చంపుతుంది అనుకుంటాం. మనము ఈ ఫలానా రోగంతో చచ్చిపోయామని. కాదు కాదు కాదు, టెన్షన్ అనే రోగంతో చచ్చిపోతాం కదా. కానీ ప్రవక్త అంటాడు, ఈ ఎప్పుడైతే మనిషికి టెన్షన్ ఉందో నిన్ను దేవుడికి దగ్గర ఎలా చేస్తుంది. ప్రవక్త అంటాడు, టెన్షన్ రావడం మనిషికి మంచిదే అన్నాడు, ఒత్తిడి పడడం మంచిదే అన్నాడు. మనం అనుకుంటే ఒత్తిడి వద్దు ప్రభు అంటాం, అవునా? చాలాసార్లు చెప్తాను, ఒక భక్తుడు ఉన్నాడంట, ఉదయం సాయంకాలం ప్రార్థన చేస్తున్నాడంట, పడుకునే ముందు ప్రార్థన చేస్తూ, ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టేసావా, ఈరోజు ఒక్క శోధన కూడా రాలేదు ప్రభువా. ఏమంటాడు? మనకి ఏదైనా శోధన కుదిరేసావా తండ్రి అంటామా, అవునా? ఏదైనా కొంచెం ఒత్తిడి వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న నొప్పి తగిలిందంటే కనుక కన్నీళ్ళు తెక్కా చేసి ప్రభువా నన్ను వదిలేసావా అని ప్రార్థన చేస్తాము. కానీ ఈ ప్రార్థన చాలా వ్యత్యాసంగా ఉంది. ప్రభు ఈరోజు ఉదయకాలం నుండి ఇప్పుడు వరకు చిన్న శోధన కూడా రాలేదు, నన్ను నువ్వేమన్నా విడిచిపెట్టేసావా నన్ను అని అడుగుతున్నాడు. అలాగే అడిగేవాళ్ళుంటారంటారా? ఆమె మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం తెలుసా? ప్రభు ఈరోజు బడి గడిచిపోయి తండ్రి, ఏ గొడవ లేదు ప్రభు, ఉదయం నుంచి సాయంకాలం వరకు నన్ను సజీవ రెక్కల చోట కాపాడేసావు తండ్రి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ భక్తులు ఏమన్నాడు తెలుసా? ఈరోజు కనీసం చిన్న టెన్షన్ కూడా లేకుండా ఉండేది ప్రభు, నన్ను వదిలిపెట్టేసావు తండ్రి అంటాడండి. శోధన అందుకే ప్రవక్త అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. ఎవరు ధన్యుడు? ధన్యుడు అంటే తెలుసా? దీవెన, ఆశీర్వాదం. ఆమె శోధన, ఇప్పుడు నీకు ఆశీర్వాదం రావాలంటే నీకు శోధన రావాలి, అవునా? అంటే నీ ఆశీర్వాదం ఎక్కడ దాగుంది చెప్పు? నీకు వచ్చే శోధనలో ఉంది. ఇప్పుడు యోబు ఆశీర్వాదం ఎక్కడ దాగుంది? అతనికి వచ్చిన శోధనలోనే ధన్యత ఉంది. నీకు రోగం వస్తుందనుకో, ఆ రోగం వెనక నీకు ధన్యత ఉంది. నీకు వ్యాధి వస్తుందనుకో, ఆ వ్యాధి వెనక ధన్యత ఉంది. నీకు అర్థమవుతుందా? ఎంత అద్భుతమైన వర్తమానం ఇది. నన్ను ఎంతోనే బలపరుచుకుంటున్నాను. దేవుడికి మహిమ కలుగుతుంది. నీకు ఎలాంటి కష్టం వచ్చినా దాని వెనక ధన్యతే ఉంటుంది. ఇప్పుడు నువ్వు దీవించబడాలంటే ఏదో నీకు రావాలి. నువ్వు దీవించబడాలంటే నువ్వు ఏదో రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నువ్వు దీవించబడాలంటే నీకు చిన్న సమస్య వచ్చిందని నేను చూడు. ఇప్పుడు చెప్పు, ఉదయం నుంచి సాయంకాలం వరకు టెన్షన్ 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 టెన్షన్. నువ్వు టెన్షన్ చేయిస్తున్నావు అనుకో, ఏమవుతుంది? నువ్వు దీవెన పొందుతున్నావు. అందుకే దీవెన దారి ఉంది శోధన జయించుడు.
అందుకే శోధన జయించిన వాడు ధన్యుడు అన్నాడు. ద బ్లెస్సింగ్ ఎక్కడుంది? శోధన వెనక ఉంది. ఆమె గుర్తుపెట్టుకు ఏదైనా శోధన వస్తుందంటే కనుక దేవుడు నాకు దీవెన కూడా పంపిస్తున్నాడేమో అన్నట్టుగా ఉండాలట. ఎంతమందికి అర్థమవుతుందమ్మా? అర్థం చేసుకుంటున్నారా? ఏదైనా శోధన కానీ మనకు వస్తుందంటే మనం దీన్ని చూడడం కాదు, శోధనని ఆ శోధన వెనకాల ఉన్న ధన్యతతో చూసి మన దీవెనకి మనకే మధ్యలో శోధన ఉంటుంది. ఆ దీవెన పొందాలంటే ఈ శోధనలో కిక్ బాక్సింగ్ కూడా ఇవ్వాలి. శోధన అనేది ఎగిరిపోయి పడిపోతుంది. ఆమె అవునా? అప్పుడు నేరుగా నీ అందుకే దీవెన అనేది వస్తుంది. దేవుడికి మహిమ కలుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే దేవుడిని ప్రేమించే వారికి, ఎవరు ఆయన ప్రేమించింది ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తం, ఆల్ థింగ్స్ టుగెదర్, ఒక విషయం కాదు, ఒక సంగతి కాదు, సమస్తము కూడా ఒకటి కాదు, సమస్తము సమకూడి మేలు కొరకేం చేస్తున్నాడు. ఎవరంట? దగ్గరుడు చేస్తాడంట ఆయన. భాషాంతరంలో కింద ఉంది, పుట్టినోట్లో బాగెట్టాడు, ఆయనే జరిగిస్తున్నాడంట. అంటే నీకు వచ్చే ప్రతి కన్నీటి పుట్టి వెనకాల ఆయన హస్తం ఉందంటారా? నువ్వు పడే ప్రతి బాధ వెనకాల ఆయన హస్తం ఉందంటారా? ఎందుకు ఆయన ఇంటర్వ్యూ అవుతున్నాడు అంటే నీకు దీవెన అవడానికి. అందుకే అంటాడు అసలు పోరాటమే లేకుండా విజయం ఎక్కడది? నువ్వు ఒక కప్పు సాధించాలంటే, నువ్వు విజయం సాధించాలంటే మార్కెట్లో బోర్డు తెచ్చుకోవచ్చు. నువ్వు తెచ్చుకున్న కప్పుకి నువ్వు పలానా నువ్వు చెప్పాలంటే ఏమి ఉండదు. అర్థమవుతుందా? ఓ నేను ఈ కప్పు పలానా పోరాటంలో ఫస్ట్ ప్రైజ్ కొట్టానని చెప్పగలను. మార్కెట్లో కొనుక్కొచ్చిందని మార్కెట్లో చాలా ఉంటాయి కప్పులు. ఇది ఫస్ట్ ప్రైజ్కి, సెకండ్ ప్రైజ్కి, థర్డ్ ప్రైజ్కి రాస్తావు. ఓ నువ్వు వెళ్ళి ఆ ప్రైజ్ కొనేసి నీ షోకేజ్లో పెట్టేసుకుని ఎవరన్నా మీ ఇంటికి వచ్చినప్పుడు ఇది ఎక్కడ రమ్మని అడుగుతారు. అదేంటి అక్కడ లాస్ట్కి ఏం చేస్తారు తెలుసా? ఓ పలానా ప్రైజ్ వచ్చిందండి అంటాం. ఎక్కడ? కానీ లోపల ఏముంటుంది? అక్కడ కొన్నాను నాలుగు కొనుక్కుంటాం. అవునా? సంతలో కొనుక్కొచ్చి పెట్టిన కప్పుకి, పోరాటంలో పోరాడి గెలిచిన కప్పుకి చాలా తేడా ఉంది. అవునా? అవునా కాదా? దేనికి విలువ ఉంటుంది? రెండు ఒకేలా ఉంటాయి. దేనికి విలువ ఉంటుంది? పోరాడి గెలిచిన దానికి ఉంటుంది. అందుకే పోరాటం అనేది లేకుండా విజయమే లేదన్నాడు ప్రభు. ఆమేన్. పోరాటం అనేది లేకుండా మన జీవితంలో విజయమే లేదు. నేను పోరాడకుండా పరలోకం పోవాలని పిచ్చి ఆలోచన తీసుకోవాలి. ప్రవక్త అంటాడు నా ముందున్న వారు వాళ్ళు పూల పాన్పులో నడిచి పరలోకం వాళ్ళు పోలేదు. వాళ్ళు రక్తశక్తి అడుగు జాడల్లో నడిచి వాళ్ళు పరలోకం వెళ్ళారు. పూల పాన్పులో పరలోకం వెళ్తారంటే నేను నమ్మను. నేను కూడా వాళ్ళు నడిచిన మార్గంలోనే నేను నడవాలి అని చెప్పి ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. అర్థమవుతున్న సోదరులారా, దేవుడికి మహిమ కలుగునుగా. అందుకే ఏది జరిగినా ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎన్నిక చేయబడినట్లయితే, నీకు ఆ ఫెయిత్ ఉంటే, నీకు ఆ రకమైన విశ్వాసం అనేది నీ జీవితంలో ఉంటే, దేవుడికి స్తోత్రం కలుగునుగా. అలాంటి రకమైనటువంటి విశ్వాసం అనేది నీ జీవితంలో ఉంటే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అయిపోతుంది. ఆమేన్. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అభిమన్యు సోదరి, ఆమేన్. సమస్తము కూడా ఒకటి కాదు, ఇవన్నీ కూడా నీకు మంచి కొరకే దేవుడు జరిగిస్తాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని లైఫ్ నువ్వు నిజంగా ఎన్నిక చేయబడ్డ వాళ్ళు నీకు దగ్గర ఎన్నుకుంటే. అందుకే గుర్తుపెట్టుకోండి, నేను ఈ దేవుడు నన్ను ఎన్నుకున్నాడనే ఆ మాటను మాత్రం మర్చిపోకూడదు. నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత వేదన వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఆయన సంకల్పంలోనే ఉన్నాను. దుఃఖం వచ్చినా, ఏడుపు వచ్చినా నాకేం మేలే చేస్తాను. ప్రజలు నేను తృణీకరిస్తున్నా, నీకు మేలే. అవునా? నీ చేతిలో డబ్బు లేదా, మేలే చేస్తాను. నేను ఎప్పుడు అది అనుకుంటాను, నాకు ఏమున్నా లేకపోతే నాకు మేలే జరుగుతుంది. నాకు విరోధంగా లేచిన వారు ఉన్నా, ఇంకోటి చెప్పనా, నాకు విరోధంగా ఎవరైనా లేస్తేనే నా విలువ ఏంటో తెలుస్తుంది. దాన్ని ఫస్ట్ నుంచి నమ్ముతాను. మనకి పోరాటం, మనల్ని వ్యతిరేకించి పోరాడి వాళ్ళు లేకుండా మన విలువ అనేది పైకి రాదు. ఒక వస్తువు పైకి లేవాలంటే,
ఒక వస్తువు గొప్ప చేయబడాలంటే దానికి పోటీగా ఒక వస్తువు ఉండాలి. అవునా కాదా? ప్రవక్త ఉంటాడు. వెలుగు విలువ తెలియాలంటే చీకటి ఉండాలంట. అవునా? వెలుగు విలువ తెలియాలంటే చీకటి ఉండాలి. అలాగే మన విలువ తెలియాలంటే మనకు వ్యతిరేకించేవాళ్ళు కూడా మనం ఉండాలి. మన మీద దాడి చేసేవాళ్ళు ఉండాలి. నేను బాగా నమ్ముతాను. నేను చాలా నా పర్సనల్ లైఫ్లో నా వ్యక్తిగతంగా నా సాక్ష్యం నేను నమ్ముతాను. ఎవరైతే మనం వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే మనం దూషిస్తున్నారో, ఎవరైతే నా కోసం చెడు మాట్లాడుతున్నారో వారి కోసమే మంచిగా మాట్లాడుతున్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తిని చూస్తారు. చూసినప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఎవరి స్వభావం ఏంటని అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? ఓ ఈ వ్యక్తి కోసం వ్యక్తి చెడగా మాట్లాడుతున్నాడు, కానీ ఆ వ్యక్తి కోసం వ్యక్తి మంచిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రజలు వివేచిస్తూ ఉంటారు, ఓ ఈ వ్యక్తి స్వభావం ఇది, ఈ వ్యక్తి స్వభావం ఇది. అందుకే మన విలువ తెలియాలంటే మనకు అపోనెంట్ ఉండడం మంచిది. అందుకే దేవుడు విలువ తెలియడానికే సాతాను విలువ తెలుసు. సాతాను వచ్చాడు. అవునా? దేవుడి పిల్లల విలువ తెలియాలంటే సర్ప సంతానం కూడా ఉండాలి. అందుకే సర్ప సంతానం భూమి మీద ఉంది, దేవుడి సంతానం కూడా ఉంది. అలాగే దేవుడు ఉన్నాడు, సర్పం కూడా వస్తుంది, సాతానుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు దేవుడి విలువ తెలియాలంటే సాతానుడు ఉండాలి. అవునా? దేవుడి పిల్లల విలువ తెలియాలంటే సాతాను పిల్లలు ఉండాలి. అప్పుడే మన విలువ పైకి వేస్తుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మనకు శత్రువులు తయారు చేసిన దేవుడి స్తోత్రం కలుగుగా. వ్యతిరేకులు మన కోసం వ్యతిరేకంగా మాట్లాడుతున్నా వాళ్ళందరూ మాట్లాడమే మనకు మేలు, వాళ్ళందరూ మనం త్రోసివేయడమే మనకు మేలు. ఎందుకంటారా? మన విలువ అనేది పైకి తెలుస్తారు. ఓ దేవుని కుమారుడు అనేవాడు ఎలా ఉంటాడేమో అని సమాజానికి అర్థమవుతుంది. అవునా? దేవుడికి మహిమ కలుగుతుందా? ఈరోజు అదే మనం నేర్చుకోవాలి. ఏది జరగనివ్వండి, ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. దేవుడు ఆ గ్రంథాన్ని 7 ముద్రలు తెరిచిన తర్వాత అంతా అర్థమైపోయింది నాకు. ఎక్కడికి వెళ్తాం? సత్యం ఆ యొక్క పరదేశంలోకి వెళ్తాం. ఆ మరణం ఏం చేస్తా? తీసుకెళ్ళి ఇక్కడి నుండి మళ్ళీ అక్కడ డ్రాప్ చేసి వస్తుంది. అవునా? మనం డ్రాప్ చేస్తుంది అంటే డ్రాపింగ్ ఎక్కడి నుంచి? ఈ భూమి మీద నుండి పరదేశంకి డ్రాప్ చేసి వస్తుంది. అంతే. దానికోసం మనం భయపడవలసిన పనేది లేదు. ఓ ఏది జరిగిపోయినా కంగారు పడవలసిన పనే లేదు. దేవుడికి మహిమ కలుగుగా. నా ప్రియ సోదరులు అదే అన్నాడు, దేవుడి సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి ఆమేన్ హల్లెలూయా. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. దేవుడి మహిమ కలుగుగా. అదే పౌలు గారు రాస్తున్నాడు. ఈరోజు దేవుడి సంకల్పంలో ఉన్నాం మనం. ఇప్పుడే ఉన్నాం అనుకున్నారా? ఆయన ప్లాన్ ఇప్పుడుంది. జగత్తుకు పునాది వేయబడి ఈ రాత్రి ఇక్కడ కూడుకుని వాక్యం మాట్లాడడం ఏదో అకస్మాత్తుగా జరిగింది అనుకున్నారా? భూమికి పునాదులు వేయబడక మునిపి ఈ కూడుకుని ఆయన చూశాడు. ఈ గృహంలో ఇక్కడ ఎంతమంది కూర్చోవాలో, ఎంతమంది వాక్యాన్ని వినాలో, ఎంతమంది వాక్యాన్ని విధేయత చూపాలో, ఆమేన్, ఎంతమంది వాక్యాన్ని విధేయత చూపాలో ఇది వరకే దేవుడు ఆయన ఆల్రెడీ నిర్ణయించేసి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఆ కారణం చేతనే మనం ఇక్కడ ఉన్నాం. ఆయన ఆల్రెడీ ముందుగా మనం ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఆయన సంకల్పం చెప్పినా నేను పిలవబడ్డాను, నువ్వు పిలవబడ్డావా? ఆయన సంకల్పం నేనున్నానని నమ్ముతున్నావా? ఆయన సంకల్పం ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆమేన్. నమ్మగలవా నువ్వు? నా పట్ల ఆయనకు ఒక ఉద్దేశము కలదు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ మీ. ఆయన నా కొరకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ఆమేన్, ఓ నిజంగా సమస్తము సమకూడి మేలుకే జరుగుతుంది. అందుకే ఐ డోంట్ కేర్. ఆమేన్. దేవుడి మహిమ కలుగుగా. అందుకే ఎవరిని ముందుగా ఎరుగునో వారిని పిలుస్తున్నాడు. పిలిచాడు. ఆయన ఎక్కడి నుంచి పిలిచాడు? పిలిచినాడు కదా. ఎక్కడి నుంచి పిలుస్తాడు? నీ పాపములో నుంచి, నీ అబద్ధ సిద్ధాంతాల్లో నుంచి, నీ లోక కార్యాల నుంచి నేను పిలుస్తాడు.
నిన్ను పిలిచిన తర్వాత ఎలా ఉంటాడా? అలా కూర్చోమ్మా నువ్వు షోకేజ్లో బొమ్మలా ఉండి అంటాడా? సంఘాన్ని పిలిచి ఏం చేస్తాడు? నిన్ను ఏం చేస్తున్నాడు? ఆమేన్. నిన్ను నీతిమంతునిగా చేయిస్తున్నాడు. ఆయన నీతిని నీకు ఇస్తున్నాడు. ఈరోజు సంఘానికి వచ్చి మనం కూర్చుంటేది కాదు, ఇది సంఘానికి వచ్చి నిద్రపోయేది కాదు. ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నాడు? నేను పిలిచింది ఎందుకు పిలుస్తున్నాడు? నేను నీతిమంతుడిగా చేయడానికి. నీతిమంతుడిగా చేయడానికి ఇష్టపడుతున్నారా? ఆమె నీతిమంతుడిగా చేయబడడానికి ఇష్టపడుతున్నారా? మీరు ఇంకా పాపులుగా ఉండాలనుకుంటున్నారా? ఇంకా లోక కార్యాలు చేసేవారుగా ఉండాలనుకుంటున్నారా? ఇంకా లోక తలంపులతో ఉండాలనుకుంటున్నారా? అసలు ఎందుకు పిలిచాడు ఆయన నిన్ను? నీకు అది సెన్స్ ఉందా? నిన్ను ఎందుకు పిలిచాడు? ఎందుకు ఈ వర్తమానం ఇచ్చాడు? ఎందుకు ఈ గడిక ప్రవక్తను పంపించాడు? ఎందుకు ఈ గడిక ప్రవక్తను పంపించి నిన్ను బబులోను నుంచి పిలిచాడు? ఆమేన్. నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి, నిన్నేం చేయాలి? శుభ్రం చేయడానికి. ఆయన నీతిని నీకు ఇవ్వడానికి. ఎందుకంటే నువ్వు మురుకుతో ఉన్నావు, నువ్వు పాపంతో ఉన్నావు, లోక వ్యసనాలతో ఉన్నావు, కోరికలతో ఉన్నావు. ఇప్పుడు నేను శుభ్రం చేయాలంటే నేను పిలవాలి. పిలిచిన తర్వాత నేను నీతిమంతులుగా చేస్తాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వాళ్ళు ఏమవుతుంది? నెక్స్ట్ మహిమపరచబడుతున్నారు. ఆమె. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? మహిమపరచబడాలనుకుంటున్నావా? ఆమె. హల్లెలూయా. ఏటల కాలం ఎలాగ ఉండాలనుకుంటున్నావా? ఓ ఆ బొడబడ దొక్కాలు తీసేస్తూ నాకు ఆ కష్టం ఉందండి, ఈ కష్టం ఉందండి, ఆ కష్టం ఉంది, ఎందుకోసం బాధలో మనం. ఆమె. ఈ భూమి మీద దేవుడి పిల్లలకి సక్సెస్ అనేది ఉండదండి. సాతాను ఏదేదో నిన్నెందుకు పైకి వెళ్తాడు? ఇది సాతాను ఏదేదో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఆగిపోతారు. ఇది మన ప్లేస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, విదేశాలకు వెళ్ళి మనం చెట్లతో కష్టపడతామా? ఒకవేళ అమెరికాకి నేను తీసుకెళ్ళి పడేశాను అనుకో, ఏం చేస్తాను అంటే దగ్గర చాలా క్యాష్ ఉంది అనుకో, అక్కడ 2 ఎకరాలు కొన్నాను కొంటాను. నువ్వు ఏమ్మా ఇస్తారు కదా కొంటారా? ఎందుకండి మా ఊళ్ళో కొనుక్కుంటాను అంటావా? మా కాకినాడలో కొనుక్కుంటానండి, లేదా మల్కీపూర్లో కొనుక్కోమా. ఎందుకండి నాకు ఇక్కడ 4 సెంట్లు కొనుక్కుంటూ సరిపోతుందా బతుక్కి? ఇక్కడ మీరు కట్టుకోమ్మా మల్కీపురం. నేను కట్టుకోను, నేను కాకినాడలోనే ఉంటాను. అది ఎందుకంటే తన సొంత స్థలం అది. ఆమె. అవునా? ఇప్పుడు అలాగే దేవుడి కుమారుడు ఈ సాతాను ఏదేలోకి వచ్చాడు. ఈ సాతానులో దేవుని కుమారుడు వస్తే ఈ సాతాను ఏదేలో సెటిల్ అవడానికి ఇష్టపడతాడా? ఏమంటాడు? దేవుడు వచ్చాడు సెటిల్ అయిపోంటాడు. ఏమంటారు? ఇక్కడ సెటిల్ అయిపోంటాడు. సాతాన్ని నొక్కి పెడుతుంటాడు ఈ భూమి మీద ఉందని. నువ్వు నిజంగా నీ ఊరేంటో నీకు అర్థమైంది అనుకో, లేదు 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 లేదు, ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టినా వేస్టే, 4 ఎకరాలు కొన్నా వేస్టే. ఎందుకంటే ఈ భూమిని కాల్చిపోతున్నాడు, దేవుడు క్లీన్ చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, తర్వాత 1000 ఏళ్ల పాలన ముందు ఏం జరుగుతుంది? భూమి మొత్తం కాల్చి వేస్తున్నాడు. కాలుస్తున్నప్పుడు ఈ మనుషుల దగ్గర ఉన్నటువంటి ఆడంగులు కూడా కాల్చేస్తారు. చాలా మందికి ఏం చేస్తారు? అర్థమాలు బీరో తీసుకుని నా 4 సెంట్లు ఉన్న ఆడంగులు ఈ పుస్తకం ఉంది, ఆ పుస్తకం ఉందని చెప్పి తిరిగి దీన్ని చూసి మురిసిపోతుంటారు. అవునా? తినకో లేకపోతే అయ్యే వాటికే చూస్తుంటారు. నీ భూమిని కలుతున్నాడు, నీ పేపర్లు కూడా కాల్చేస్తాడు. ఎక్కడైతే నీ భూమి ఉంటుందో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసులు కూడా కాల్చేస్తాడు. ఏ గొడవ ఉండదు. అవునా? అవునా కదా? నాకు సర్వే నెంబర్ ఎక్కడ ఉందండి? అలా సర్వే లేకుండా ఉంటే నీకు నెంబర్ ఎక్కడ వస్తుంది? నోవహు కాలంలో ఉందా సర్వే నెంబరు? సర్వే నెంబర్ లేకుండా చేసేసాడు. మీ సర్వే నెంబర్ ఎంతండి? చెక్ చేస్తారా? ఇక అంతా కూడా ఒకే సర్వే నెంబరు. ఈ భూమి అంతా కూడా నోవహు పేర్లోకి వచ్చేసింది. మెచ్చి చేయబడిపోయింది. ఆమె. ఈరోజు ఏం చేస్తున్నాడు దేవుడు తెలుసా మీకు? ఆమె. ఇప్పుడు నిజంగా నువ్వు ఆ ప్రాంతంలో వచ్చావు, నీకు అర్థమవుతే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. నువ్వు పిలవబడ్డావు. ఎవరు పిలవబడుతున్నారు? ముందుగా ఆయన సంకల్పంలో ఉన్నవాడు పిలవబడుతున్నాడు. నేను పిలిచాడా? దేవుడిని పిలిచాడా? పిలిస్తే నువ్వు వచ్చావా? గ్యాదర్ అయ్యావా? మరి రెండోది ఏంటి? నీతిమంతులుగా చేయాలంటే నీ చెక్కాలి. ప్రవక్త ఒక వర్తమానం బోధించాడు. ఏంటది? మహోన్నత కళాఖండ. అవునా? ఈ కుర్చీగా నీ మారక మునుపు ఒక ప్లాస్టిక్ ఒక ముద్దది. ఇప్పుడు ఈ కుర్చీ. అవునా? ఇది మిషన్ లో పెట్టిన తర్వాత ఏమైంది తెలుసా? ఒక అందమైన కుర్చీగా మారింది. ఇప్పుడు నువ్వు అందమైనటువంటి ఒక స్వరూపంగా నువ్వు రావాలంటే
నీవు కూడా ఒక మిషన్లోకి వెళ్ళాలి. యేసుక్రీస్తు అనే రక్తం అనే మిషన్లోకి వచ్చినప్పుడు అప్పుడు నువ్వేమవుతుంటే ఒక రూపం తయారు చేయబడతాడు. రూపం తయారు చేయబడిన ఏం చేస్తాడు? ఒక ముద్ర వేస్తాడు, అక్కడ సింబల్ వేసుకుంటాడు, అమ్మకాయ పెడుతుంటాడు. అవునా? ఇది అమ్మకం పెట్టినప్పుడు ఏమవుతుంది? దీనికి విలువ పెరుగుతుంది. ఇది 300 లేకపోతే 250 300 లేకపోతే 500 విలువ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? గ్లోరిఫై అవుతుంది. ఇది ప్రజలందరూ చూస్తున్నారు, ఇది నాకు కావాలి, ఇది మన ఇంట్లో బాగుంది అనుకుంటున్నావా? అలాగే ఏమవుతుంది? మన జీవితాలు కూడా దేవుడు మనం పిలిచినప్పుడు ఆయన నీతిమంతులుగా చేసి ఆయన మహిమపరుస్తాన్ని పిలుస్తున్నాడు. అందరినీ చేయడు. అవునా? కుమ్మరివాడు ఏం చేస్తాడు తెలుసా? కొండ చేసేటప్పుడు ఏ మట్టి పెడతా మట్టి తెచ్చేయడు. ఎత్తడనుకున్నారా? నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఏ మట్టి పెడతా మట్టి తేడు. అలాగే దేవుడు కూడా మన పరమ కుమ్మరి. అవునా? ఏ మట్టిని పెడతా మట్టిని తేడు. ఆయనకి తెలుసు ఎక్కడైతే కొండ అవుతుందో. అవునా? కుమ్మరి పని చేసే వ్యక్తికి ఏ మట్టిని పట్టుకుంటే ఒక కొండ అవుతుందో, ఒక పాత్ర అవుతుందో తెలుసు. అలాగే ఈ రోజు ఎవరిని పట్టుకుంటే వాళ్ళకు రూపం ధరించబడతారో దేవుడికి తెలుసు. అందుకే పిలుస్తున్నాడు, అందుకే మహిమపరుస్తున్నాడు అన్నాడు. ఇట్లుండగా ఇంక మనకి విరోధి ఎవడు? దేవుడే మన పక్షంగా ఎలా పనిచేస్తున్నప్పుడు మనకు విరోధి ఎవడు? అందుకే మనకు విరోధి లేడు. నేను చాలాసార్లు గొప్ప పడిపోతుంటాను. నాకున్న శత్రువులు బట్టి బాధపడిపోతున్నప్పుడు దేవుడు రోజు మాట్లాడుతున్నాడు, ఇదే లేఖనాన్ని. నేను నీ పక్షం ఉన్నా, నీకు విరోధి ఎవడయ్యా? ఎంతమంది లేవాలో నాకు అంతమంది వ్యతిరేకులు లేచారు. అస్సలు బాధపడలేదు. నాకు దేవుడి వాక్యం మాట్లాడాడు. ఆమె హల్లెలూయా. నాకు చిన్న వయసులోనే శత్రువులు ఎక్కువ పెరిగిపోయాయి. నన్ను ప్రేమించిన వారు నాకు శత్రువులు అయిపోయారు. నాకు దగ్గర ఉన్న వాళ్ళు శత్రువులు అయిపోయారు. నా హృదయాలతో కలిసి తిరిగిన వాళ్ళు శత్రువులు అయిపోయాయి. ఆమె అప్పటి వరకు నేను మంచోడు అన్నవాళ్ళు చెడ్డోడని కూడా వచ్చారు. ఏం బాధపడలేదు. దిరిజెట్ ఒక రోజు వస్తారు, వాళ్ళు రిలీజ్ అవ్వాలి, అవి ఏమీ పట్టించుకోలేదు. ఖచ్చితంగా వాళ్ళు దేవుని ఎన్నికలో ఉంటే వాళ్ళు రిలీజ్ అవుతారు, వాళ్ళు గుర్తిస్తారు. అయితే ఒకటే అనుకున్నారు, ప్రభు ఏంటి పరిస్థితి? నీకు ఎవరున్నా లేకపోయినా నువ్వేం భయపడదు, నేను నీతో ఉన్నానని దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకా అందుకే నేను ఎవరన్నా పొగిడినా నేను పొంగిపోను, ఎవరైనా తిట్టినా నేను బాధపడతాను. దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. ఎవరు నీకు లాంటి ఎవరు లేరన్నా నేను పైకి లేచిపోయి ఇలాగైపోయిన పరిస్థితి నాకు లేదు. నువ్వు దరిద్రుడు నన్ను తిట్టినా, నన్ను రకరకాలుగా వెదర్ బాగా మాట్లాడి వెనకాల మాట్లాడుకున్నా నాకు వినబడినా నేను లక్ష్యం. ఆల్రెడీ నాకు ఒక వాక్యం నాకు ఇచ్చి నాతో మాట్లాడాడు దేవుడు. మరి నేను ఎందుకు భయపడాలి? ఆమె ఈ దేవుడి యొక్క వాక్య ప్రణాళిక అంతా బయలుపరచబడినప్పుడు, ఆయన తన గ్రంథం అంతా బయలుపరిచినప్పుడు, ఆయన 7 ముద్రలు ఆయన బయలుపరిచినప్పుడు నేను ఎవరికి భయపడతాను? ఆమె అలా నువ్వు ఇంకా మనకు విరోధి ఎవడు? అందుకే అన్నాడు, దేవుడి కుమారుడికి దేవుడి కుమారుడి మీద నేరం మోపోడు. ఐడి ఎక్కడున్నారు? ఎవరు నేరం మోపుతారు? ఆమె ఇప్పుడు మోపడానికి వాడు లేదుగా. ఆమె గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి కోసం అస్తమాలు పదే వాళ్ళలాగా ఒక వ్యక్తి చెప్తూ మొదలు పెట్టాడంటే అతను దెయ్యం ఉంది. మీకు తెలుసా? ఎవరు నేరాలు మోపేది? ఎవరు ఆత్మది? సాతానుడి ఆత్మ. అందుకే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? సహోదరుల పైన నేరం అవుతున్నాడు. ఇంకా అస్తమాలు వాళ్ళ కోసం వీడి కోసం వెనకాల స్టార్టింగ్ చెప్తూ వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు అనుకో, వాళ్ళు అప్పుడేముంది? నీకోసం అస్తమాలు స్టార్టింగ్ చెప్తున్నారంటే ఏంటది? దెయ్యం బట్టి వాడు దెయ్యం ఉంది. దెయ్యం ఒక ఆత్మ వాళ్ళు ఆ విధంగా చేస్తుంది. అది ఎవరికి నేను భయపడను. మనం ఏమై ఉన్నామో దేవుడి వాక్యం పట్ల దేవుడు మనకు తెలుస్తున్నప్పుడు ఎవరికి భయపడాలి? మన నీతివంతులుగా తీర్చువాడు ఎవడు? ఏ మనుషుడు మన నీతివంతులుగా తీర్చలేడు. ఏ బిషప్ ఈ నీతివంతుడు సర్టిఫికేట్ ఇవ్వలేడు. ఈరోజు ఒక పెద్ద పాత్ర, ఈరోజు మంచోడు అంటే నేను మంచోడు అయిపోను, అతను చెడ్డోడు అంటే చెడ్డోడు అయిపోను, కానీ దేవుడే నన్ను నీతివంతులుగా చేసేవాడు. ఈరోజు నిన్ను కూడా అంతే, దేవుడే నీతివంతులుగా చేస్తాడు. ఇంకెవ్వరు మాటను పట్టించాడు. అందుకే ఆమె సమరయ స్త్రీని చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారట, కానీ దేవుడు అతన్ని ఆమెను ఆ నిమిషంలో చూసాడు. అందరూ పేతుని ఇతను కోపం ఉంటాడు అనుకున్నారని అందరూ కూడా, కానీ దేవుడు అన్నాడంట, ఇది నా కుమారుడు అంట. మనుషుల సర్టిఫికేట్ మనకు మన కోసం దేవుడు ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తున్నాడో ఆ సర్టిఫికేట్ మనకు అవసరం.
అర్థమవుతుందా? అందుకే దేవుడి వైపు చూడండి. నువ్వు నిజంగా ఎన్నుకోబడ్డావా, నిజంగా ఏర్పాటు చేయబడ్డావా? నీ జీవితంలో సమస్తమును సమకూడి మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు. అది నమ్మి మీరు ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.